అందరికీ నమస్కారం అండి. మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యతలు, తన పర్సనల్ లైఫ్‌లో ఉన్న ఎన్నో స్ట్రగుల్స్‌ని దాటుకుంటూ, తన కాళ్ళ మీద తాను నిలబడ్డానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఆ ప్రయత్నంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. చాలామంది అతి కష్టం మీద ఇటు ఇంటిని, అటు బిజినెస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతూ ఉంటారు. ఈ సీరీస్ ఎస్పెషల్లీ విమెన్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసమే. టుడే ఈస్ అవర్ స్పెషల్ గెస్ట్ బెంగుళూరు నుంచి వచ్చిన స్వాతి గారు. స్వాతి గారు వాళ్ళ బ్రాండ్‌ని సింహాయన అని చెప్పని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జర్నీ గురించి తెలుసుకుందాం. అలాగే లాస్ట్ టైము నేను ఆవకాయ అమరావతి కార్యక్రమానికి కూడా నాకు బెంగుళూరు నుంచి శారీ పంపించారు. దట్ వాస్ సో ఫెంటాస్టిక్. అందరూ అడిగారండి స్వాతి గారు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. ఈవెన్ నాకు చాలా సంతోషం. ఎందుకంటే బెంగుళూరులో అంత దూరం నుంచి మీరు ఒక ఈవెంట్ ఉంది అని అనగానే ఇంతవరకు మీరు శారీ పంపించి, ఆ తర్వాత నేను మీకు పంపించానా? నేను, సునైన గారు, గాయత్రి భార్గవి గారు మేమందరం అటెండ్ అయిన ఒక ఈవెంట్‌కి మీరు పంపించిన శారీయే అవునవును. నేను కట్టుకున్నాను. అవునండి. అందరూ పంపించారు. అన్నారు. చిలక పచ్చ చీరకి కింద బోర్డర్ ఎంత బావుందో అంజలి గారు. హ్మ్. ఎక్కడ తీసుకున్నారు అని చెప్పని. తర్వాత నేను ట్యాగ్ చేశాను. యాహ్! కొలాబ్ యాహ్! చేశానప్పుడు. అవునండి. అవును. సో, ఈరోజు మీ జర్నీ తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో, బేసిక్‌గా మీరెక్కడి నుంచి? మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్ ఒకసారి మా కోసం. నేనంతా పెరిగింది అంతా గూడూరండి, నెల్లూరు దగ్గర. ఓహ్! డాడీ ఈజ్ ఫ్రమ్ తిరుపతి. అంటే తిరుపతి దగ్గర. బట్ అమ్మ వాళ్ళది విజయవాడ. బట్ మేమున్నదంతా గూడూరు అనమాట ఎడ్యుకేషన్ అంతా. రైట్. సో, ఇంకొంచెం మాస్టర్స్‌కి అలా ఎళ్ళేసరికి చెన్నై. ఆహా! ఇంటర్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ ఏదైనా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లోనే. హ్మ్. కాకపోతే వే బ్యాక్ కదండీ! అప్పట్లో అదేదో ఏదో మూవీస్‌లోకో మోడలింగ్ చేస్తాను అన్న టైప్‌లో అపోజ్ చేశారు వద్దు అని. ఇంకది వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత నేను బయోటెక్ చేశాను. అదంతా అయిపోయింది. హైదరాబాద్‌లో వర్క్ చేశాను. హ్మ్. తర్వాత యూకేలో ఉన్నాననమాట కొన్ని ఇయర్స్. అక్కడ కూడా వర్క్ చేసేదాన్ని. అక్కడేం వర్క్ చేసేవారు? ఎన్‌హెచ్‌ఎస్‌లో చేసేదాన్ననమాట. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌కి. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ బయోటెక్. హుహు. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కానీ, ఇంక అటువైపు ఇంక అది పూర్తిగా పోయింది మైండ్‌లోంచి. ఏదో ఇంకా హ్యాండ్లూమ్స్ మీద చెయ్యాలి అని. బట్ ఐ ఆల్వేస్ లవ్ టు డ్రెస్ అప్ ఇన్ హ్యాండ్లూమ్స్. ఓకే. ఎవరన్నా చక్కటి చీర కట్టుకున్నా, చక్కగా రెడీ అయినా నాకు చూసి ఆనందపడడం ఇష్టం. వీళ్ళకి ఎంత బావుందో ఈ చీర, చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టేస్ట్, ఇంట్రెస్ట్ అనేది ఉంది. కాకపోతే స్టార్ట్ చేయాలి అనే సిచ్యువేషన్ రాలేదు. ఒక టైంలో చెయ్యాలి అనుకున్నాను. అక్కడ ఉన్నప్పుడే, యూకేలో ఉన్నప్పుడే. బట్ నాకు సిచ్యువేషన్స్ అవి అనుకూలించలేదనమాట. సో, ఇంక అది అలా వదిలేశాను. మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్‌లోనే ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వరకు వర్క్ చేశాననమాట. హైదరాబాద్‌లో కూడా ఉన్నారైతే. ఉన్నానండి. ఓకే. వర్క్ చేశాను. కాకపోతే నాకక్కడ వర్క్ కల్చర్ అలవాటైపోయి కొంచెం ఇబ్బందనిపిచ్చింది. మళ్ళీ వచ్చాక ఈ వర్క్ కల్చర్‌కి అలవాటవ్వటము అది ఇది. హ్మ్. అండ్ దెన్ మూవ్ టు బెంగుళూరు. హ్మ్. ఇంకా అప్పుడు దీనికి అంతటికంటే ముందు గూడా ఐ వెంట్ త్రూ సమ్ క్రైసిస్. హ్మ్. పర్సనల్ ఫ్యామిలీ క్రైసిస్ అండ్ ఆల్. అయితే చాలా డిఫికల్ట్ టైమ్ అనమాట ఎమోషనల్‌గా. అది మనం థింగ్స్ మూవ్ అయినా, నేను మూవ్ అయినా యు నో దట్ ఆ స్కార్స్ ఉంటాయి కదా మనకి. చాలా టైం పడుతుంది హీల్ అవును. అవ్వటానికి కూడా. అవును. తర్వాత ఆ టైంలో ఇంకా మా లైఫ్ పార్ట్నర్ శివ్ మీరు కలిసారు కదా బెంగుళూరు వచ్చినప్పుడు కూడా. తన సపోర్ట్‌తో హ్యాండ్లూమ్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఓకే. ఇంకా తను చెప్పారు, "నీకు ఇదంటే ఇష్టం కదా చేసుకో. అలా అని ప్రెషర్ తీసుకోవద్దు. నువ్వు ఆక్యుపైడ్‌గా ఉండాలి. నీకు అది హ్యాపీనెస్ ఇస్తుంది" అంటే వై నాట్ చేయండి అన్నట్టే చెప్పారనమాట. వాళ్ళ హస్బెండ్‌ని నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి కలిసాను. వీళ్ళందరిని యాక్చువల్లీ. చిన్న పాప వీడియోలో అప్పుడప్పుడు యాహ్! యాహ్! వస్తా అవునవును. ఉంటుంది. ఎంత సపోర్టివ్ అంటే కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ప్రతి నిమిషం నేనున్నాను నీకేం పర్వాలేదు. జస్ట్ నువ్వు స్టెప్ ఆన్ అవ్వు చాలు అని చాలా ఎంకరేజ్ చేస్తారు. అవునండి. అసలు అది డిస్కరేజ్ ఉంటది. చేసే అవకాశమే లేదక్కడ. లేదు. లేదు. దట్స్ వెరీ నైస్. అది కూడా ఎంత గార్డింగ్‌గా ఉంటారంటే, నువ్వు స్టార్ట్ చెయి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక మాట చెప్పారండి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఆక్యుపైడ్‌గా ఉండాలి. నువ్వు థెరప్యూటిక్‌గా ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి. నేను ఐయామ్ గివింగ్ యూ సమ్ ఎక్స్ అమౌంట్ టు స్టార్ట్. అది నేను దేవుడి ఉండిలో ఏశాను అని అనుకుంటాను. నువ్వు మళ్ళీ నాకేదో సంపాదించి తిరిగి ఇవ్వాలి, అలా స్ట్రెస్ తీసుకొని హడావిడి పడిపోయి ఓవర్‌గా థింక్ చేసి స్ట్రెస్ తీసుకోవద్దు. నువ్వు లీజర్‌గా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని సపోర్ట్ చేశారనమాట. మీరన్నమాట కరెక్ట్.
ఇది హ్యాండ్లూమ్ మనకి చాలా హీల్ ఇస్తుంది అని అంటే యా యా మనకి నచ్చిన ఒక చీరో ఒక డ్రెస్సో ఒక ఆర్ట్ పీస్ చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ. మన లోపల ఉండే ఆ సంతోషం మామూలుగా అవును, ఉండదు. ఉండదు. ఎంత బాగుంది అనేది. సో కొనుక్కునే ప్రయత్నం మనం చేసినప్పటికీ ఒక్కోసారి వీలు అవుతుంది, ఒక్కోసారి వీలు కాదు కూడా. అది చూసి ఆనందపడడం కూడా ఒక ఇది అండి. ఫీలింగ్ అది నాకే కావాలి అని ఉండదు. ఏదైనా ఒక మంచి ఆర్ట్ ఫామ్ ఏదైనా సరే చూసి ఆనందపడితే కూడా దట్ గివ్ సో మచ్ జాయ్ అనమాట మనకి. నేను అలా ఫీల్ అవుతాను. నాకంటే ఎదుటి వాళ్ళు చక్కగా రెడీ అయ్యి చక్కగా బాగుంటే నాకు చూడటం ఇష్టం అనమాట. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ జాయ్. అదే నాకు ఈ బిజినెస్లో కూడా హెల్ప్ అయింది. మోర్ దెన్ బిజినెస్ నేనేమనుకుంటానంటే ఇది కైండ్ ఆఫ్ పర్సన్ టు పర్సన్. నేను యూకేలో ఉన్నప్పుడు ఏదైనా షాప్ చేయాలి అంటే 2013-14 ఆ టైంలో చాలా కష్టంగా అనిపించేది. అప్పట్లో ఇన్ని ఆన్లైన్ పేజెస్ ఉండేవి కాదు, కొన్నే ఉండేవి. మళ్ళీ ఇక్కడ పోనీ మన సిబ్లింగ్స్ని అలా ఎవరైనా తెమ్మందాం అనుకున్నా ఈ ట్రాఫిక్లో బయటకు వెళ్ళటానికి 1 గంట, రావటానికి 1 గంట, పాపం ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. ఆ క్లయింట్ కేర్ అనేది సరిగ్గా ఉండేది కాదు. నేను రీచ్ అయినప్పుడు ఎవరైనా డిజైనర్స్ని అలా అంత ఉండేది కాదనమాట. సంథింగ్ మిస్సింగ్గా ఉండేదన్నమాట కమ్యూనికేషన్ అని. ఇంకోటి ఏంటంటే స్వాతి గారి దగ్గర ఉన్న క్వాలిటీ మనం కలర్స్ జనరల్ గా ఆన్లైన్ లో చూసినప్పుడు మనం విడిగా ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు కలర్స్ చాలా వేరియేషన్స్ వచ్చేస్తాయి. నెంబర్ 1. మన నెట్ లో చూసినప్పుడు ఉండే క్వాలిటీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఇది ఇలా ఉంది ఏంటి అని అనుకుంటాం కదా. ఇవి రెండు కూడా ఇక్కడ మనకి నడవదు. అక్కడ ఏ కలర్ ఉంటే అదే కలర్ ఉంటుంది. ఏ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అంతకన్నా మించి బెటర్ క్వాలిటీ ఉంటుంది. అది నేను చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అబ్సల్యూట్ క్వాలిటీ ప్రయారిటీ అనమాట. ఒక్కోసారి ఆన్లైన్లో ఏదో అనుకొని తీసుకుంటాం, ఏదో అవుతుంది. సో నాకేంటి స్టార్ట్ చేసినప్పుడు క్వాలిటీ ఎంత ప్రయారిటీనో క్లయింట్ కేర్ కూడా అంతే అప్మోస్ట్ ప్రయారిటీ అనేది అని స్టార్ట్ చేశాను అనమాట. ఆన్లైన్ లో చూసి నేను ఒక ఇటుకు పొడి రంగు షిఫాన్ సారీ నాకు భలే నచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి. ఎక్కడికన్నా ఈవినింగ్స్ ఇక్కడ సరదాగా వెళ్ళినప్పుడు కట్టుకొని వచ్చాననుకుని ఆన్లైన్లో చూసి బుక్ చేశాను. అక్కడికి అనుకుంటూనే ఉన్నా ఇది ఏదో ఇంతే ఉంది, ఎలా ఉంటుందో ఏంటో అని. షిఫాన్ అన్నాడు కదా, ఏ షిఫాన్ అంటే అనుకుంటూనే అలాగే ఎంత చీప్ మెటీరియల్తో వచ్చిందంటే వాడు లేదు, అందులో ఆప్షనే పెట్టలేదు. ఇంకా అదే ఆ డబ్బులు అటే పోయాయి ఇంకా. సో అది ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అవునండి, అలా చాలా మంది కూడా చెప్పారు నాకు. కొంతమంది ఫస్ట్ టైం క్లయింట్స్ వస్తారు, అయ్యో ఇంత ఎక్స్పెన్సివ్ శారీ ఆన్లైన్లోనా అని కొంచెం హెసిటేట్ చేస్తానే ఫస్ట్లో తీసుకున్నా. నాకు మళ్ళీ కాల్ ఖచ్చితంగా వస్తుంది అనమాట, స్వాతి గారు ఈ చీర మేము విడిగా చూసిన దానికంటే సేమ్ ఉంది, ఇంకా చాలా బాగుంది, ఇలా కట్టుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి అని కూడా చెప్తుంటారు అనమాట. అంటే మీకు చెప్పాలనుకుంటేనే సింపుల్ గా, ఎవరి నేమ్స్ ఏం చెప్పొద్దు, అంటే లైఫ్ లో ప్రతి మనిషి జీవితంలోనూ కొంత కష్టం ఉంటుంది, స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది. మీ స్ట్రగుల్ పీరియడ్ అంటే ఏం చెప్తారు? స్ట్రగుల్ పీరియడ్ అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండి. అంటే నాకు అవంతా మళ్ళీ రీవిజిట్ చెయ్యాలి అని కూడా లేదు. ఇప్పుడు వినేవాళ్ళు చూసే వాళ్ళకు కూడా అది ఏంటి అనే దానికంటే మనం దాని నుంచి ఎలా బయటకు వచ్చాము, మనల్ని మనం ఎలా రీబిల్డ్ చేసుకున్నాము అనేది తెలిస్తే ఇప్పుడు ఎవరైనా టఫ్ ఫేజెస్లో వెళ్తున్నా వాళ్ళకి యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఆ టైంలో డెఫినెట్లీ వెన్ ఐ వాజ్ ఇన్ యూకే ఐ బీన్ త్రూ ఎ లాట్ అండి, చాలా ఆ టైంలో నాకు కొంచెం సొలేస్ ఇచ్చింది ఏంటి అంటే మోర్ దెన్ థెరపీ, చాగంటి గారి గురించి చెప్పాలి. యా నాకు అక్కడ వర్క్ కూడా నాకు అంటే ఇక్కడలాగా కాదు, కొంచెం లీజర్గానే ఉంటుంది కదా. సో నాకు ఏది నడుస్తున్నా మైండ్లో చాగంటి గారి ప్రవచనాలు వినేదాన్ని. అది ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందంటేనండి మనకి ముందుకు వెళ్ళటానికి, ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది. నాకు మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ రీబిల్డ్ చేసుకునే కెపాసిటీ ఇచ్చింది కూడా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఇది కాదమ్మా ఇది అని ఎలా చెప్తారో కొన్ని వీ కాంట్ ఈవెన్ షేర్ విత్ పేరెంట్స్. మనం మన పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేము. నేను కూడా ఇంట్రోవర్ట్ని, అంత వెళ్ళిపోయి మాట్లాడే టైప్ కాదనమాట. సో ఆ చాగంటి గారి స్పీచెస్ నాకు చాలా హెల్ప్ చేశాయండి. ఈ బిజినెస్ ఎన్నాళ్ళైంది స్టార్ట్ చేసి?
ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టారు? స్టార్ట్ చేసింది 2 lakhsతో. అవునా? యా 2 lakhs అండి. ఇప్పుడు కూడా నేను ఇది బిజినెస్గా అన్నట్టు కాకుండా ఇట్ వుడ్ బి లైక్ పర్సన్ టు పర్సన్ క్లయింట్ కేర్, ఒక బొటిక్ లాగా పర్సనలైజ్డ్ కేర్ ఉంటుంది. అంటే ఏదో మేము చేసేసుకోవాలి, నేను ఈ చీర అమ్మేయాలి అనేది ఏం ఉండదు. ఎవరికి ఏది బాగుంటుందో అదే సజెస్ట్ చేస్తాను. నాకు దానివల్లే ఎక్కువ క్లయింట్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ రావటం జరుగుతుంది అనమాట. ఇంట్లోనే ఉండి చేస్తున్నారు. హోమ్ అండి, అదే పాప ఉంటుంది కదా. ఇంకా అందులోనూ మనకి క్లయింట్స్ అంతా కూడా ఎన్ఆర్ఐ క్లయింట్సే ఎక్కువ. అంటే ఇక్కడ లేరు అని కాదు, మేజర్లీ ఎన్ఆర్ఐ క్లయింట్స్. సో ఎన్ఆర్ఐ క్లయింట్స్ వల్ల ఇట్స్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో ఇన్స్టాలో లైవ్స్ అవి చేస్తుంటాము. ఎవరికన్నా ఏమైనా కావాలి అంటే పర్సనలీ దే రీచ్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ ఇన్స్టా. సో వాళ్ళకి నేను అవంతా కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. 2 lakhs స్టార్ట్ చేశాను అన్నమాట. ఎన్ని లాసెస్ చూసారు అంటే ఏం చెప్తారు? లాసెస్ అంటేనండి, మోర్ దెన్ ఫినాన్షియలీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. చాలా రకాల జనాల్ని డీల్ చేయాల్సి వస్తుంది, చాలా కొత్త కొత్తవి నేర్చుకుంటాము. ఇలా కూడా ఉంటుందా అంటే చెప్పండి సరదాగా. నేను చెప్తాను, ఈ కలర్ కి ఇంకొక అంచు ఉంటే బాగుంటుంది. అలాంటివి ఉంటాయి. దట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ బిజినెస్. అవన్నీ డీల్ చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఈ బిజినెస్ లోనే ఇంకో వాళ్ళు పరిచయం అవుతారు. స్వాతి గారు రండి, ఇక్కడ మనం ఎగ్జిబిషన్ పెడదామనో ఇంకోటి ఏదో చెప్తారు. అంటే దే ప్రామిస్ ఎ లాట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు అనమాట. సో అది కూడా నేను లెర్నింగ్ అనేది తీసుకున్నాను. లైఫ్ ఇస్ లెర్నింగ్ ప్రాసెస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. అబ్సల్యూట్లీ. ఫర్ దెమ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఫర్ మీ ఇట్ ఈస్. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, వదిలేసి నేను అన్ని రోజులు బయటకు వచ్చి నా వీవర్స్ అందరినీ పాపం వాళ్ళు ఎంతెంత దూరాల నుంచో నా కోసం అన్నీ తీసుకొచ్చి అంత చేస్తారు కదా. సో ఇది కూడా నేను ఇంకా లెర్నింగ్ అనే అనుకుంటా. నమ్మటం అనేది మన తప్పు, అవతల వాళ్ళని అనటానికి లేదు ఈ రోజుల్లో. అవును అవును, 100% కరెక్ట్. ఇంకా 1 or 2 ఇన్సిడెంట్స్, మైనర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. రీసెంట్గా నేను అది ఒక ఇన్సిడెంట్ గురించి పేజ్లో కూడా అడ్రస్ చేశాను. అవన్నీ ఇట్స్ ఓకే. ఇంకా ఈ జర్నీలో అదంతా నార్మల్ అని అనుకుని ఇంకా నేర్చుకుంటూ వెళ్ళడమేనండి. అండ్ యూ మోర్ కన్సర్న్ అబౌట్ విమెన్ కదా. చాలా సార్లు చాలా కలిసి వేసిన మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ అన్నట్టుగానే మీరు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అవునవును, అవునవునండి. అది అంటే మనం అంత కేర్ తీసుకొని వాళ్ళకి మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మన బిజినెస్ కాకపోయినా వెన్ యూ హెల్ప్ సంబడి, వాళ్ళు దాన్ని టోటల్గా మార్చేసి అట్లా రిటర్న్ చేసి ఇంకోటి చేస్తే అది నాకు చాలా డిస్హార్టనింగ్గా అనిపించింది అనమాట. ఇంకా మరి అలా వి షుడ్ నో అవర్ లిమిట్స్, బౌండరీస్ ఉండాలి దేనికైనా అని అనిపించింది. అది కూడా లెర్నింగ్ అన్ని కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ శారీస్ పికప్ చేసుకోవడం అంటే చూస్ చేసుకోవడం అనేది మీరే పెడతారా? నేనే వెళ్తాను. వీవర్స్ అంతా సెట్ ఆఫ్ వీవర్స్ ఒక్కో ప్లేస్లో ఉంటారనమాట నాకు. ఆ జర్నీ కూడా ముందండి వీవ్స్, రకరకాల ప్లేసెస్, దీనికి అన్నిట్లోకి వెళ్ళే ముందు మనకి ఎంతవరకు తెలుసు, అందమైన చీర కట్టుకోవటం పక్కన పెట్టడం అంతవరకే. కానీ ఎప్పుడైతే మనం ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్ళి అందులో ఉన్న కష్టం ఏంటి, ఆ క్రాఫ్ట్ మీద ఎంత లోతుగా ఎంత ఉంటుంది అనేది తెలిసే కొద్దీ ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ చీర గురించి ఇంత మాట్లాడాలా అనుకునే వాళ్ళు ఉంటారేమో, బట్ దాని గురించి లోతుగా తెలిసిన వాళ్ళకి దే కెన్ రిలేట్ అని చెప్తున్నా. అయితే చాలా ప్లేసెస్ ఉంటాయండి. మహారాష్ట్ర వెళ్తాము, రాజస్థాన్, బనారస్, కలకత్తా దగ్గర ఇంకా చిన్న చిన్న ఇంటీరియర్ ప్లేసెస్ ఉంటాయండి. విమెన్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో ఐ రియలీ అడ్మైర్ దెమ్ అండి, అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఇదంతా నాకు ముందు తెలియక ముందు ఏముంది, ఇది బిజినెస్ తెస్తారు అమ్ముతారు అనేది ఉండేది. దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది లోతుగా దిగిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు ఎక్కడెక్కడికో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, నార్త్ ఇండియా మనకి ఇక్కడ సౌత్ ఇండియా లాగా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉండదు. టైమింగ్స్ చాలా లేట్ నైట్ ఫ్లైట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా మనం 4-5 వేసుకుని వెళ్ళలేము. మనం చిన్న బిజినెస్గా ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాలి. ఒక్కోసారి ఒంటరిగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది.
ఒక్కోసారి అండి హోటల్ నుంచి మనం వాళ్ళు చిన్న చిన్న సందుల్లో అసలు అలా తీసుకెళ్తారు. ఉంటారన్నమాట. ఈవెన్ మీరు కంచిలో కూడా చూసారా? కంచి సారీ ఏదైనా కొనాలంటే చిన్న చిన్న గల్లీలే ఉంటాయి అన్ని. అవును, షాపులు ఎంత క్లోజ్డ్ గా ఉంటాయంటే యా, ప్రతి ఒక్కడు మాదే నిజమైన కంచి పట్టు ఉంటే మాదే నిజమైన కంచి పట్టు అని చెప్పి ఎవరు చేయాలి కూడా మనకు తెలియదు కూడా. అందులో వీవర్స్ ఉండే ప్లేసెస్ ఇంకా ఇంటీరియర్ ఉంటాయి. అక్కడ మనకు కొన్ని చోట్ల కార్లు ఆటోలు కూడా వెళ్ళవు. దిగేసి చాలా దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి మనం హోటల్లోంచి బయటకు వస్తే అప్పుడు తిన్న ఫుడ్డే, ఈవెన్ మనం వాష్రూమ్ అది యూస్ చేసుకోవాలన్నా రెస్ట్ రూమ్స్ మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఉండాల్సిందే. వాటర్ కూడా తాగాం అనమాట. తాగితే ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో అని ఊరిని పెదాలు తడుపుకోవటం రావటం. ఫుడ్ పాపం వాళ్ళు ఆఫర్ చేస్తారు కానీ మనం ఇక్కడ ఉన్నదానికి అక్కడ దానికి వేరుంటుంది కదా, మళ్ళీ సిక్ అవుతాము, అది జాగ్రత్తగా ఉండాలి. అలా చాలా చాలా కష్టం ఉంటుందండి. అంటే చూసే వాళ్ళకి ఏముంది ఈవిడ కెమెరా ముందుకు వచ్చేసి చక్కగా రెడీ అయిపోయి చీర చూపించేస్తారు వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ దాని ముందు ఒక చీర ఒక కలెక్షన్ బయటకు రావటానికి మినిమం 6 months కష్టమైతే ఉంటుంది అనమాట. మనకి ఫిజికల్ రెస్ట్ మెంటల్ రెస్ట్ ఉండదు, మనకి అనుకున్న ఫుడ్ టైం ప్రకారం లేదా అనుకున్న ఫుడ్ కావాల్సిన ఫుడ్ దొరకదు. అమ్మో మీరు నమ్మరు, ఒక పెరుగు అన్నం కోసం నేను వెంపర్లాడను. అవునండి, కంచిలో థాలీ ఎక్కడో దొరుకుతుందంటే అమ్మా ఇంత దూరం వెళ్ళడం ఎందుకు. సౌత్ ఇండియా అట్లీస్ట్ బెటర్ అండి, మనం కొంచెం రిలేట్ చేసుకోగలం. అంటే ఫుడ్ మనకు కొంచెం అటు ఇటుగానే బెటర్. నార్త్ సైడ్ అయితే వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ వేరుంటాయి అండ్ ఇంకా ఫుడ్ కూడా మళ్ళీ ఇంటికి వచ్చాకే ఒక చక్కగా తినగలం అన్నమాట. స్వీట్ ఒక్కటే స్వీట్ గా ఉంటుంది, వాళ్ళ దాంట్లో ప్రతి దాంట్లో స్వీట్, కూరల్లో స్వీట్, బిర్యానీలో స్వీట్. అవును, దారుణం. డెఫినెట్గా అంత కష్టం ఉంటుంది. ఇలా తిరిగి చేసే వాళ్ళదే కాదు కష్టం, ఎవరైతే అక్కడ వీవర్స్ ఉంటారు కదండి. యూజువల్గా నేను అదర్ సీజన్స్లో ట్రావెల్ చేస్తా, అంటే కొంచెం ఎండలు తగ్గాక వింటర్ అట్లా, అప్పుడు వాళ్ళ కష్టం తెలుసు. కానీ ఈసారి ఒకళ్ళ ఈవెంట్ కోసం ఎక్కువ శారీస్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఐ హ్యాడ్ టు ట్రావెల్ అనమాట. జస్ట్ ఫ్యూ వీక్స్ ఎగో 2 weeks ఎగోనో ఏమో వెళ్ళొచ్చాను అనమాట మహారాష్ట్ర. యూజువల్గా నేను శారీస్ అది చూపిస్తాను కానీ ఎక్కువ ఏం మాట్లాడను, నా క్లయింట్స్తో కూడా మాట్లాడను. ఎందుకో సమ్హౌ వెరీ రిజర్వ్డ్ దట్ వే. సరే ఈసారి చూపిద్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అట్లీస్ట్ ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు, దట్ ఈస్ గుడ్. బట్ సరే చూపిద్దాము అనుకొని నేను వీడియోస్ అయ్యి వీవర్స్ దగ్గర వెళ్ళి తీద్దాం అనుకున్నానండి. యూ వోంట్ బిలీవ్, నేను అక్కడ కరెక్ట్గా 2 నిమిషాలు కూడా నేను అక్కడ నుంచోలేకపోయా ఎండలకి. ఏముంది కార్లో దిగుతాము వెళ్ళి తీస్తాము అలా కాదు, ఈ 40+ ఉందన్నమాట టెంపరేచర్. అసలు ఎంత ఎండలంటే నేనైతే అక్కడ 2 నిమిషాలు ఉండలేకపోయా. నేను వీడియోస్ తీయలేదు, ఏం తీయలేదు, లైవ్ చేద్దాం అది చేద్దాం అని అనుకుని వెళ్ళాను. అసలు టాలరేట్ చేయలేకపోయాం అనమాట. ఎక్కడ మనకి సన్స్ట్రోక్ తగిలి పడతాం, మళ్ళీ ఇంటికి వచ్చి పాపని చూసుకోవాలి. వాళ్ళకి అక్కడ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు వాళ్ళు ఆ కండిషన్స్లో వీవ్ చేయటము, బేసిక్ నెసెసిటీస్ కూడా ఏం ఉండదు అక్కడ. టోటలీ అండర్స్టాండ్. రీసెంట్లీ వి వెంట్ టు బీహార్. ఓకే, ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఆయన చెప్పాలి కదా కనీసం ఏమండి ఇక్కడ ఉండడానికి ఏం ఉండదని. చెప్పలేదు, శుభ్రంగా లగేజ్ చేసుకుని వెళ్తే రేకుల షెడ్. అంతేనండి, అదే 45+ ఉంది బీహార్ లో ఎండలు. మంచినీళ్ళు ఇస్తే కూడా వేడి, పెద్ద స్టవ్ దగ్గర ఉన్నట్టే ఉంది మాకైతే. ఆ రోజు ఎలా గడిచిందో దేవుడా, ఎప్పుడు వెళ్ళిపోతాను రా బాబు హోటల్ కి, కాస్త చల్లగాలి తగ్గుతుందా అని ఎంతగా వేగిపోయాం, ఫ్రై అయిపోయాం లిటరల్లీ. చాలా కష్టం. అదే అంతకుముందు కూడా ఏదైనా ఒక చీర కొనుక్కుని మనకు కొంచెం చిన్న ఏజ్లో నిర్లక్ష్యం ఉంటుంది కదా. ఇప్పుడంటే మనకు అన్నీ తెలుసు. అప్పట్లో ఏదైనా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి ఏదో ఉంటే ఒక చీర కొనుక్కొని కట్టేసుకుని దాన్ని ఒకవైపు అలా పడేస్తాం అన్నట్టు ఉంటుంది. అప్పుడు అమ్మ చెప్పేది ఏంటి అలా పడేస్తావు, జాగ్రత్తగా పెట్టుకోవాలంటే అప్పుడు ఎక్కేది కాదు. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ తెలిసిన తర్వాత ఒక చీర నేయటానికి ఎంత కష్టమో తెలిసిన తర్వాత ఒక చిన్న బేబీలానే ట్రీట్ చేస్తా. ఇప్పుడు మాత్రం చక్కగా మడత పెట్టి పెడతాను. ఇట్స్ నాట్ అబౌట్ మీరు అఫోర్డ్ చేయగలరు అనేది కాదు ఇక్కడ, దాన్ని వాళ్ళ కష్టాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. ఎలా అంటే అలా పడేస్తే అనేది ఒపీనియన్. అంటే ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనకి తెలుసుకునే కొద్దీ. ఇప్పుడు అలా కాదు, ఒక చీర అంతకుముందు ఒకసారే కట్టాలి అనే మైండ్ సెట్లో ఉండేదాన్ని. ఏదైనా ఫంక్షన్ వస్తే ఇంకో చీర ఇప్పుడు అలా లేదు. దాని వెనక ఎంత కష్టం ఉందో తెలుసు కాబట్టి ఆ చీర ఎన్నిసార్లు అయినా కట్టినా నాకు ఇప్పుడు ఏ ఫోటోలో ఉన్నా పర్లేదు. అంటే అది
ఆ హ్యూమన్ టచ్ అండ్ ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, ఒకళ్ళు కూర్చుని నెలల తరబడి రోజుల తరబడి వాళ్ళ టైం అంతా పెట్టి ఒక చీరను నేస్తారు కదండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నట్టు ఊరినే కొనేసి అవతల పాడేయటం కాదు కదా. ఇప్పుడు కష్టం తెలిసిన తర్వాత దాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలో ఇప్పుడు తెలిసిందనమాట. ఇప్పుడు మీరు కట్టుకునే శారీ ఏంటిది? దీన్ని ఏ శారీ అంటారు దీన్ని? ఇది పొందూరు అండి, పొందూరు ఖాదీ. పొందూరు యా, ఇది మనకు ఆంధ్రాలోనే శ్రీకాకుళంలోనే నేస్తారు, శ్రీకాకుళం దగ్గర పొందూరు. మీరు వాళ్ళు ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ లోనే మీరు తీసుకొస్తారా, లేకపోతే మీరు అక్కడ మేము ఉండి చెప్తాము, కలర్ కాంబినేషన్ మేము చెప్తాము, కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చెప్తాం ఓకే అన్నమాట. ఓకే. సో అలా అయితే మీరు మంచి ఎండలు కాకుండా కాస్త కూల్ గా ఉన్నప్పుడు వెళ్ళి వీడియో చేయాలి. యా యా, యూజువల్గా అదే ఆ సీజన్లోనే వెళ్తాను, సమ్మర్లో బయటికి వెళ్ళను, కానీ ఈసారి పని పడి వెళ్ళాల్సి వచ్చింది. బట్ అసలు చాలా కష్టం అండి అదే. కానీ అదే అంటున్నాను, ఇప్పుడు మనకి అట్లీస్ట్ కొంచెం ఒక లేట్ 30స్కో మిడ్ 30స్కో వచ్చిన తర్వాత తెలుస్తోంది వీటి విలువ. నా బాధ ఏంటి అంటే ఇంకా యంగర్ జనరేషన్కి తెలియాలి హ్యాండ్ ఓవెన్ శారీస్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ వల్ల ఎవరైనా రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టం ఉండేది అని. అండ్ ఇంకోటి అడ్రస్ చేయాలి అనుకున్నది ఏంటి అంటే యూజువల్గా మనం వెస్ట్రన్ బ్రాండ్స్ని ఎక్కువ సెలబ్రేట్ చేసేస్తాం. అవును, చాలా యా యా, ఎక్కువ సెలబ్రేట్ చేస్తాము. దే ఫీల్ ప్రౌడ్ అనమాట అదర్ బ్రాండ్స్, వెస్టర్నైజ్ బ్రాండ్స్ని పెట్టుకోవటం. అదే ఒక హ్యాండ్లూమ్స్కి వచ్చేసరికి ఇప్పటికీ ఎక్కడో ఒక చిన్న చూపు అయితే ఉంది. నేను ఇక్కడ ఎక్స్పెన్సివ్, ఐ అగ్రీ, బట్ ఏమంటానంటే ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళు కూడా అంత ఎంకరేజ్ చేయట్లేదేమో. ఇప్పుడు కొనగలిగే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం 3 lakhs 4 lakhs పెట్టి హ్యాండ్ బ్యాగ్స్ కొంటారు, యాక్సెసరీస్ కొంటారు. దే ఆర్ హ్యాపీ అబౌట్ యునో ఆ బిగ్ లోగోస్, బ్రాండ్ లోగోస్ని చూపించుకోవటంలో ఫ్యూ పీపుల్ ఫీల్ హ్యాపీ. బ్రాండింగ్ ఎగ్జాక్ట్లీ. అదే ఇక్కడ ఐ ఫీల్ ఎక్స్పీరియన్స్, లగ్జరీ అనేది మనం పెట్టిన ఎఫర్ట్ టైంలో ఉంటుంది, నాట్ లోగోస్ అని ఐ బిలీవ్ అనమాట. అన్ఫార్చునేట్ ఇప్పుడు కూడా ఏదైనా వెస్టర్న్ బ్రాండ్, సమ్ సో అండ్ సో బ్రాండ్ చీర రిలీజ్ చేసి వాళ్ళ లోగోస్ వేస్తే చూడండి ఎలా కొంటారంటే అలా కొంటారు. మామూలు వీవర్ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 30,000 చేనేత చీర అంటే పీపుల్ థింక్ అబౌట్ ఇట్, ఎందుకంతా కొనాలా అని. అది లేకుండా మన ఓన్ ఆర్ట్స్ని, క్రాఫ్ట్స్ని అక్నాలెడ్జ్ చేసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని నేను అదే అంట. హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా క్వైట్ లగ్జరీ అండి. ఓన్లీ హ్యాండ్లూమ్సా మీరు మెయింటైన్ చేస్తుంటే? నేను కొన్ని సిల్క్స్ అండ్ ఇవి కూడా చూసాను నేను యాక్చువల్లీ. అవునండి, 90% హ్యాండ్లూమ్స్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు బనారస్, పటోలా, మనకు అథెంటిక్ మన ఇండియన్ వీవ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హ్యాండ్లూమ్సే ఉంటాయి, సెమీస్ కూడా ఉండవు. బట్ మనకి కొంచెం ఫ్యాన్సీ శారీస్ వస్తాయి కదండి, మనం ఫ్యాన్సీ ఆర్గాన్జా, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కొన్ని షిఫాన్స్, క్రేప్స్ ఎప్పుడు కూడా పవర్ లూమే ఉంటుంది. మీకు ఆ ఫీల్ చూస్తే కూడా తెలుస్తుంది కదా. అలాంటి అందులో కూడా ప్యూర్ అనమాట, ప్రీమియం క్వాలిటీసే ఉంటాయి. అవి తప్ప మిగతావన్నీ కూడా హ్యాండ్లూమ్సే. ప్రీమియం క్వాలిటీలో నేను చూసాను ఇప్పుడు సెమీవి చాలా వచ్చేసాయి. సెమీ పట్టు కానీ అంటే సెకండ్ క్వాలిటీ చాలా వచ్చేసాయి, థర్డ్ క్వాలిటీ ఇంకా చాలా వచ్చేసాయి. క్వాలిటీ తెలిసిన వాడికి ఆ క్వాలిటీ తెలుస్తుంది, క్వాలిటీ తెలియని వాడికి ఆ క్వాలిటీ తెలియదు. అవునండి, అవును. అండ్ ఇంకోటి అంత కాస్ట్లీ ఎందుకు అయిపోతుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు అంటే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి ఇంట్లో 2 hours చేస్తారు బయట హెల్పర్ వచ్చి, ఇంటి పనో ఏదో, వాళ్ళకి మనం ఎంత ఇస్తున్నామండి? ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇన్ని గంటలు అన్ని రోజుల తరబడి వీవ్ చేసినప్పుడు అతనికి ఎంత పే చేయాలి కదా మనం. ఒక్క వీవర్కి 2,000 నుంచి 25,000 వరకు ఓన్లీ వీవింగ్కే వెళ్ళిపోతుంది. అంటే చీర డిజైన్ని బట్టి, వీవ్ని బట్టి. సో అక్కడ మనకు ప్రైస్ పడుతుంది. ఇప్పుడు కిలో సిల్క్ 7 kilos ఉంటుంది. అదే రియల్ జరీకి వెళ్తే ఇంక అసలు చెప్పక్కర్లేదు, మనకి శారీ lakhsలోకి వెళ్ళిపోద్ది అనమాట. కొన్ని చీరలు వెయిట్ ఉంటే సూపర్ వెయిట్ ఉంది, దీనికి కాస్ట్ ఉంటుంది అంటే, కొన్ని చీరలు లైట్ వెయిట్ ఉంటే సూపర్ లైట్ వెయిట్ ఉంది, ఇది ఇంకా సూపర్ ఫైన్, ఇంకా కాస్ట్ ఉంటుంది అంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందులో వెయిట్ ఉండాలి, ఎందులో వెయిట్ ఉండకూడదు అంటే? వెయిట్ నాట్ ఏ ఫ్యాక్టర్ అండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని బనారస్ సారీస్ ప్యూర్వి, హ్యాండ్ ఓవెన్వి కూడా ఆ వీవింగ్ బట్టి వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉందని ప్యూర్ కాదు, హెవీగా ఉందని సెమీను కాదనమాట. ఆల్వేస్ అది సిల్క్ క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, వీవ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఈ 2 factors మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఈవెన్ కాటన్స్లో కూడా కొంతమందికి తెలియదు అవును, ఎంత ఎన్ని రకాల కాటన్స్ ఎన్ని రకాల కాటన్స్ ఎన్ని ఉంటాయి, రకాల linen expensive అయిపోయాయి ఇప్పుడు. ఉంటది. యా, యా, యా. మామూలుగా మనకి చీరలు నూలు ఉంటుంది కదా, అది రావటానికి దానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ కొక్కున్లోంచి తీసి దాన్ని అది చేసి ఇచ్చేసి చాలా టైం టేకింగ్ అనమాట. అందుకని మనకి ప్రైజింగ్కి వచ్చేసరికి అలా అయిపోతుంది, ఎక్స్పెన్సివ్. ఐ థింక్ ఇది ఈ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వాలేమో. శారీస్ ఒక 10-20 సార్లు కట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కట్టుకోకుండా పక్కన పెట్టేస్తుంటారు, ఇన్ని చీరలు అయిపోతుంది. ఇదన్నీ మళ్ళీ రీసైకిల్ చేసి ఇంకో కొత్త చీర వచ్చేంత సిస్టమ్ ఏదైనా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు స్టైల్ చేసుకునేది డిఫరెంట్గా మారిస్తే సరిపోతుంది. బ్లౌజెస్ డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు, జ్యువెలరీ డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు. పర్సనలీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బనారసీ వీవ్. బనారస్ సారీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆ బనారస్ శారీస్లో బ్యూటీ ఏంటంటే మీరు ఆ శారీని మీరు అప్గ్రేడ్ చేయొచ్చు, కొంచెం డౌన్ టౌన్ కూడా చేయొచ్చు జ్యువెలరీని పెట్టి. యా, యా. మనం పక్కన వాళ్ళ ఫంక్షన్కి చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు. బట్ కంచి మాత్రం అలా కాదు, చాలా గ్రాండ్ ఉంటాయి. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ బనారసి సారీస్ అనమాట. మన ఫంక్షన్లకి కట్టచ్చు, పక్కన వాళ్ళకి కట్టచ్చు, చక్కగా డ్రెస్ అప్ చేయొచ్చు, డ్రెస్ డౌన్ చేయొచ్చు కొంచెం అలా. అండ్ జరీ కోటాస్ కూడా అండి, ఎంత కంఫర్ట్ ఉంటుందో చాలా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే ఈ ప్యూర్ సిల్క్ సారీస్ ఎలా అంటే దే ఆర్ లైక్ ఫ్రెష్ ఫ్లవర్స్. మనం ఇంత రేట్ పెట్టి కొన్నాం కదా అని ఎలా అంటే అలా వాడితే అవ్వదు, పనికిరావు. చాలా జాగ్రత్తగా వాటిని కేర్ కూడా అంతే చేసుకోవాలి. నేనేమంటానంటే డే టు డే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి హ్యాండ్లూమ్స్ అంటే అన్నీ మెయింటైన్ చేయలేకపోవచ్చు వాళ్ళు. ఇప్పుడు నేనైనా అంతే, సారీ ఎప్పుడన్నా అకేషనల్గానే కట్టుకుంటాను. ఆ కట్టుకునేటప్పుడు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కూడా మనం కట్టుకునేది ఒకసారే కాబట్టి ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్కి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అందుకని మించి మనం ఒక హ్యాండ్లూమ్ కాటన్ శారీ కట్టుకున్నాం అనుకోండి, ఆ డిగ్నిటీ వేరండి, తెలిసిపోతుంది. వేరు. కానీ అది తెలియని వాళ్ళు ఈవిడేమిటి కాటన్ చీర కట్టుకొచ్చింది అన్న పాయింట్ లో చూసేవాళ్ళని నేను చాలా మందిని చూసాను. నిన్న రవిబాబు గారిది ఇంటర్వ్యూ అయింది. అంటే బ్లాక్ అండ్ మరూన్ కలర్ సన్న రంప అంచుది టెంపుల్ బోర్డర్ టైపు. నాకు వెంటనే ఏదో చిన్న పనుండి పెడితే వాళ్ళు అక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఒక 60 years అలా ఉంటాయి. కింద నుంచి ఇలా చూసి ఓ ఈవిడ డబ్బులు లేనిదేమో అన్నట్టు చూస్తుందేమో. అందులో నేనేమో ఒక అలపోసలు తప్ప ఇంకేం అసలు హీరో షూట్ కాబట్టి ఏదో మార్చాను ఈ మాత్రం అన్నా. అలా చూసి ఒక రకంగా చూసింది ఆవిడ. నాకు అనిపించింది ఓహో ఈవిడికి హ్యాండ్లూమ్ సంగతి తెలియదు అనుకుంటా. కొంతమంది ఎలిగెంట్ గా ఉంటుంది, సరే కూడా అవసరం లేదండి. కొంతమంది అనుకుంటారు పట్టు చీర అంటే ఎక్కువ చీరలు అంటే ఎక్కువ టూ మచ్ బ్లింగ్ ఉండి ఇంత పెద్ద బార్డర్లు జరీలు అనుకుంటారు కానీ బట్ సింపుల్ కాటన్ శారీ కూడా జామ్దని శారీస్ అయినా బనారస్లో కూడా ఉంటుంది జామ్దని. ఆ కాటన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే చూడటానికి నార్మల్ కాటన్ శారీ లానే ఉంటుంది, బట్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీ విజన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? విజన్ అంటే హ్యాండ్లూమ్స్ని ఇప్పుడు యంగర్ జనరేషన్కి అంటే వాళ్ళకి కూడా ఏదో తీసుకున్నాం కట్టుకున్నాం కాకుండా దాని వెనక ఎంత కష్టం ఉందో వాళ్ళకి కూడా తెలిసి వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తే బాగుంటుంది అనేదండి. ఇంకోటి క్లయింట్ కేర్ అనేది ప్రయారిటీ. అంటే అర్థం అవడానికి, జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి క్లయింట్ కేర్ అంటే ఇప్పుడు వచ్చారు, నన్ను అడిగారు, వాళ్ళు ఏం కొంటున్నారు, వాళ్ళు స్వాతి దగ్గర చీర తీసుకుంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉండాలి, దీని దగ్గర క్వాలిటీ బాగుంటుంది, ఆ ట్రస్ట్ మనం కమ్యూనికేట్ చేసి చీర వాళ్ళు వెళ్ళేది వరకు ఫాలో అప్ చేయటం కానీ అది నాకు ప్రయారిటీ. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు ఎక్కువ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కదండి, వాళ్ళు వచ్చి ఇక్కడంతా చూసుకోలేరు. అంటే ఒకసారి నా దగ్గర శారీ తీసుకుంటే ఆల్ సార్టెడ్, అది బాగుంటుంది అనేది ఆ ట్రస్ట్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయ్యింది. బట్ ఇదే మెయింటైన్ చేయాలి అని ఏంటో బిగ్ డ్రీమ్స్ అలా అంతా ఏం లేదండి. ఏదో ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసేయాలి, ఇంత టర్న్ ఓవర్ అలా ఏం లేదు. ఇప్పుడు ఎలా అయితే ప్యాషన్గా చేసుకుంటున్నానో ఇట్ విల్ గో ఇన్ ద సేమ్ వే. బట్ మన ప్రోడక్ట్స్ అథెంటిసిటీ అండ్ క్లయింట్ కేర్ టాప్ ప్రయారిటీ. అంటే ఒకటి ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అవునండి, బిజినెస్ లో. ఈ దగ్గర శారీ కొంటే కలర్ పోతుందనో లేకపోతే శారీ సింక్ అయిపోతుందనో ఇలాంటి కంప్లైంట్స్ కాకుండా కొంటే ఈవిడ దగ్గర అసలు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదనే నమ్మకాన్ని
మీరు ఎలా బిల్డ్ చేసుకోగలిగారు అంటే ఏం చెప్తారు? ప్యూర్ అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చాలా హానెస్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ కాపీ మీరు తీసుకొచ్చు. ఫస్ట్ ప్యూర్, ఓన్లీ ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ సిల్క్సే తీసుకొస్తాం అనమాట. ఇందాక అన్నట్టు ఆ చీరలు కట్టుకుంటే అందం వేరు. మనం ఇంకా ఏ జ్యువెలరీ కూడా వేసుకోకర్లేదు, ఎంత సింపుల్గా ఉంటే ఎలిగెంట్గా ఉంటాయి అనమాట. అడిగితే సలహా ఇస్తాను, కానీ ఇప్పుడు రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు, అడుగుతారు నన్నే, స్వాతి ఏది బాగుంది చెప్పు అని. నాకు ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీని చూసి ఐ కెన్ గైడ్ దెమ్ పర్ఫెక్ట్లీ. వీళ్ళకి ఇదైతే బాగుంటుంది, వీళ్ళకి ఇదైతే బాగుంటుంది, అది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట నాకు. ఇంకా దీంట్లో పర్సనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు క్లయింట్స్లో. ఒక్కోసారి ఎప్పుడన్నా చిరాకు వస్తే క్విట్ చేసేద్దాం అనిపిస్తుంది, కానీ ఎప్పుడన్నా ఒక క్లయింట్ బేస్ ఉంటుంది మనకి, వాళ్ళు ఒక్కోసారి ఇచ్చిన ఫీడ్బ్యాక్ గుర్తొచ్చి నో ఐ డోంట్ వాంట్ టు క్విట్, ఇంతవరకు తీసుకొచ్చాం మనం చెయ్యాలి అనేది వస్తుంది. రీసెంట్గా తర్వాత మనకి ఎంతమంది క్లయింట్స్ వచ్చినా మనం ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వస్తారు చూడండి, వాళ్ళని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేం. ఇప్పటికీ కూడా నాకు పేరున ప్రతి క్లయింట్ గుర్తే. ఒక క్లయింట్ చెప్పారు, యుఎస్లో ఉంటారు ఆవిడ కూడాను, అసలు చాలా పర్సనల్గా అనిపించింది. పెట్టిన చాలా కొత్తల్లో అనమాట, ఈ మంత్స్ కూడా అయ్యి ఉంటుందేమో అప్పుడు, అంతే. ఆవిడ రీచ్ అయ్యి, మీ చీరలు చూస్తుంటానండి ఇన్స్టాలో, చాలా బాగుంటాయి, నాకు మా మదరే తీసుకునేవాళ్ళు శారీస్, ఆవిడ పోయి 2 years అయిపోయింది, అప్పటి నుంచి నేను తర్వాత మళ్ళీ చీరలు కొనుక్కోలేదు. మళ్ళీ నాకు మీ చీరలు చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ షాపింగ్, అంటే మళ్ళీ నా దగ్గరే నాకు ఇప్పుడు కొనుక్కోవాలనిపించింది, తీసుకోవాలని, సో ఇది తీసుకుంటాను అని చెప్పి అలా కనెక్ట్ అయ్యారనమాట ఆవిడ. ఇప్పటికీ అలానే తీసుకుంటూ ఉంటారు, స్టిల్ ఐఎమ్ ఇన్ కాంటాక్ట్. అంటే కొన్ని బాండ్స్ స్పెషల్గా ఉంటాయి. 100%. ఇప్పుడు అకేషన్స్ కి చాలా ఎక్కువ నెంబర్ లో సారీస్, ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళు అయినప్పుడు చీరలు పెట్టడానికి పెడుతూ ఉంటారు. సో అలా కూడా మీరు ఆర్డర్ తీసుకుంటారా? తీసుకుంటానండి. ఓకే, ఓన్లీ చీరలేనా లేకపోతే బ్లౌజ్ పీసెస్ కూడా మీ దగ్గర దొరుకుతాయి? లేదు ఓన్లీ సారీ. అంటే కింద అడుగుతారు మళ్ళీ ఇంకేమైనా డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి? అదే ఓన్లీ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి, ప్రీమియం ఉంటాయి అన్నమాట, సూట్ సెట్స్. అవి కూడా రెగ్యులర్ క్లయింట్స్ ఎవరికైతే తెలుసో, అమ్మో ఇది ఎంత అనే దానికంటే అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదండి హ్యాండ్లూమ్స్ మీద, ప్యూర్ మీద, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ వరకు మాత్రమే నేను చూపిస్తాను అనమాట. అన్నీ కూడా ఆన్లైన్లో ఇన్స్టాలో చూపించాను, వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు రీచ్ అవుతారు ఇలాంటివి ఉన్నాయి అని, వాళ్ళు దే అప్రిషియేట్ అండ్ అడ్మైర్ ఇట్. సపోజ్ మీరు ఒక 50 చీరలు 100 చీరలు తెప్పించారు, అందులో ఏ 5, 2, 3 మిగిలిపోతాయి, అయితే డ్రెస్లో చీరలో ఏ ఒకటి, అవి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తారా లేకపోతే? రిటర్న్ అనే క్వశ్చనే ఉండదండి, అస్సలు క్వశ్చనే ఉండదు, వాళ్ళు నష్టపోతారు కదా. ఓకే, నేను కట్టుకుంటా, మా అమ్మ కట్టుకుంటది, ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతాను, మనకి ఎన్ని చీరలున్నా సరిపోవు. చీర ఇది ఎమోషన్, అంతే ఎన్నున్నా సరిపోవు. నిజం కరెక్ట్. అయితే ఇవ్వలేము, సో ఆప్షనే లేదండి. ఎవరైతే విమెన్ ఇంట్లో ఉండి ఇలా శారీ బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే ద బెస్ట్ అడ్వైస్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఫస్ట్ హానెస్టీ అండి, దట్ ప్లేస్ మేజర్ రోల్. అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఉన్నది లేనిది చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతేగాని తిమ్మిని బొమ్మ అయితే చెయ్యొద్దని చెప్తా. మీకు ఉండి పెట్టగలిగితే దట్స్ ఫైన్, బట్ ఏదైనా కూడా మెల్లిగా కొంచెం ఫస్ట్ కొంత ఇన్వెస్ట్మెంట్తోనే పెట్టి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, క్వాలిటీ నుంచి పెద్ద క్వాలిటీ వరకు కూడా స్టేజ్ వైజ్ గ్రేడ్ చేసి ఉంటాయి. సో మీరు ఓన్లీ క్లాస్ లేదంటే ఓన్లీ ఏమంటారు ప్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు పెట్టుకున్నారు. అవునండి. దానివల్ల సేల్ ఏమన్నా మీకు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందండి డెఫినెట్ గా. ఎందుకు అంటే దాన్ని ఎఫోర్డ్ చేయగల చాలా తక్కువ మంది కదా మనకి. ఎగ్జాక్ట్లీ. నార్మల్ సారీస్ కావాలి అనుకుంటే అవి ఎక్కడైనా దొరుకుతాయి, బోల్డ్ పేజెస్ ఉంటాయి. నాది అది కాదనమాట. సో దే కెన్ గో విత్ సమ్ అదర్ పేజ్ ఆర్ బ్రాండ్ కదా. ఇంకా ప్యూర్ కావాలి,
వాళ్ళకి తెలిసి ఇవి ఎక్స్పెన్సివే ఉంటాయి అని తెలిసి వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అలా అని అప్పుడప్పుడు అడుగుతారనమాట. ఏంటండి చీర ముట్టుకుంటే 30,000 ఉంటాయి, కొన్ని మంచి శారీ అంటే కొన్ని అఫోర్డబుల్ శారీస్ కూడా తేవచ్చు కదా అంటే అప్పుడప్పుడు చూపిస్తానండి అఫోర్డబుల్వి కూడా. అందులో కూడా మళ్ళీ సెమీలు సూరత్ స్టాక్ అలా ఏమి ఉండదు. మనకి మంగళగిరి మనకి మంచి ప్రైజెస్లో వస్తాయి. లెనిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి కూడా వస్తాయి. అంటే మరీ 1000-2000లో రాకపోయినా కొంచెం 10K లోపు వచ్చే సారీస్ కూడా అప్పుడప్పుడు చూపిస్తాను అనమాట. అసలు నిజానికి రియల్ క్వాలిటీని చూసిన వాళ్ళకి అది ఈజీ, వీ కెన్ మేక్ ఇట్ అవుట్ వెరీ ఈజీ. ఒకసారి ఇది ఏ క్వాలిటీ, ఏ టైప్ క్వాలిటీ అనేది అవును అందరికీ తెలియదు. ఒకసారి అలవాటు అయితే కూడా మనం మళ్ళీ కట్టలేము అనమాట. వేరే కట్టలేము, అదే కదా బాధ. అవునండి. అవును. మా అమ్మ అంటూ ఉంటుంది, ఇలాంటి చీరనే నేను ఇంత కొన్నాను అంటుంది. అమ్మ అది వేరు ఇది వేరమ్మా, చూడు పక్క పక్కన పెట్టేనంటే ఏమోనే నాకు ఇవన్నీ తెలియదే అంటుంది. నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్తాను, అది ఇంకా చాలా బెటర్. ఒకసారి ఒక క్లయింట్కి నేను ప్యూర్ పైతని హ్యాండ్ ఓవెన్ సారీ పంపించామన్నమాట. తీసుకున్నారు ఆవిడ. తర్వాత నాకు ఒక ఫోటో పెట్టి పంపించారు. ఏంటండి బార్డర్ అన్ఈవెన్గా ఉంది, మా మదర్ కూడా ఇంకో పైతని సారీ ఎక్కడో తెచ్చారు, బట్ ప్రైస్ అది ఇందులో ఒక 1/3 కూడా ఉండదు అనమాట, చాలా తక్కువ. అది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో అని పంపించారనమాట. నేనైతే షాక్ అయ్యాను. అంటే పాపం అది తెలియకపోవటము, థ్రెడ్కి పట్టుకి తేడా తెలియదు చాలా మందికి. నేసినప్పుడు చేనేత అన్నప్పుడు కొంచెం జరి అది అన్ఈవెన్ గానే వస్తుంది. ఈవెన్ ఈ పొందూరు ఖాదీ సారీస్ లో అయితే హోల్స్ కూడా ఉంటాయండి. జరీను అది దగ్గరకు వస్తుంది. అవన్నీ లోపాలు కాదు. మన గద్వాల్ చీరలు ఏ చీరలు చూసినా థ్రెడ్ మనకి బయటకు వచ్చి బుడుపులుగా ఉంటది అనమాట. అది ఇంకా అథెంటిక్ హ్యాండ్లూమ్. నాకు ఒకటి గుర్తుంది, యాక్చువల్లీ నేను ఒక క్రియేటివ్ హెడ్ గా ఒక పెద్ద బ్రాండ్ కి కొంతకాలం చేశాను. అది పేరు గుర్తురాట్లేదు. ఒక పెద్ద చెక్కకి స్క్వేర్ లా ఉంటుంది. ఆ శారీ ఓపెన్ చేస్తే అందులో మాత్రం కలర్స్ భలే ఉంటాయండి. కలర్స్ చాలా బ్రైట్ కలర్స్ వస్తుంటుంది. దాన్ని ఏంటారు, బ్రాండ్ ఏమంటారు, నేను మర్చిపోయాను. శారీ మాత్రం చెక్కకి చుట్టి వస్తుంది. చెక్కకి చుట్టడం అంటే మనకి ఇక్కడ గద్వాలు మడుస్తారు. మనకి ఆర్గాన్జాలు కాటన్ జామ్దనీలు కూడా ఫోల్డ్ చేస్తారు అనమాట. అలా ఎందుకు వస్తాయి అలాగా? అంటే పట్టు అయితే అలా రాదు మనకి. రాదు. తర్వాత నార్మల్ ఫోల్డింగ్ వేసి పెడతారు అనమాట. ఓకే, ఫ్రెష్ ఇంకా తీసుండరు, అప్పుడప్పుడే వచ్చి ఉంటాయి. అవునవును. లూమ్ మనకి ఇలా పెట్టినప్పుడు ఇలా అక్కడే ఫోల్డ్ చేసుకుని చేస్తారన్నమాట. సింహాయన అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఏం చెప్తారు, సెంటిమెంట్ ఉందా? ఉందండి. చాలా మందికి కూడా సింహాయన అంటే ఏంటో మీనింగ్ తెలియదు. నేను కూడా ఎప్పుడు పేజ్ లో కూడా అడ్రస్ చేయలేదు, ఇవాళ చెప్తున్నా. సింహాయన అంటే అమ్మవారు. మీరు చూసే ఉంటారు, సింహం మీద కూర్చుని ఉంటారు కదా దుర్గా అమ్మవారు. అమ్మవారి పేరు అనమాట. నేను అనుకున్నా ఏదైనా స్టార్ట్ చేస్తే ఇట్ షుడ్ బి విత్ దట్ అమ్మవారు ఎనర్జీ అండ్ బ్లెస్సింగ్స్. నేను ఏదైతే గో త్రూ అయ్యానో ఐ కుడ్ పర్సనలీ రిలేట్ అనమాట. అమ్మవారు అంటే నోన్ ఫర్ స్ట్రెంగ్త్ కదండి. స్ట్రెంగ్త్, రెసిలియన్స్, గ్రేస్ అన్నీ కూడా ఫెమినైన్ పవర్, శక్తి. సో ఇంతకంటే మంచి పేరు నాకు ఏది కనిపించలేదు. అవునండి, రీసెర్చ్ చేసుకుని అనుకున్నాను. కొంతమంది చెప్పారు సింహాయన అంటే పలకటానికి కొంచెం కష్టంగా ఉంది, ఈజీగా గుర్తుండదు కదా, ఏదన్నా కలెక్షన్స్, స్వాతి కలెక్షన్స్ ఇంకేదన్నాను అనుకుంటే త్వరగా ఏదో ఇంకేదైనా లేబుల్ గుర్తుంటది. సింహాయన అనేది కొంచెం ప్రొనౌన్స్ చేయడం టఫ్, ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా తెలీదు అన్నారు. కానీ ఎందుకో నాకు అది అలా ఉండిపోయింది అనమాట. పెడితే అమ్మవారు, బట్ ఇట్ షుడ్ బి వెరీ యూనిక్ అని సింహాయన అని పెట్టాను. అంటే టఫ్ టైం అని ఇందాక మాట్లాడుకున్నావు, విచ్ యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆ టైంలో మీ మెంటల్ కండిషన్ అనండి, లేకపోతే మీకు దొరికిన సపోర్ట్ ఎక్కడి నుంచి అని అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అండి, అది మంచో చెడో తెలియదు, నేను ఎవరిని రీచ్ అవ్వలేదు. ఆ ఫేజ్ లో అందరూ కూడా అంతా బానే ఉంది అని అనుకుంటారు అనమాట. అదే కదా, మన ఎవరికి చెప్పుకోం కాబట్టి వాళ్ళకే హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. ఇంకోటి హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటా గానీ ఏదన్నా బాధ కలిగితే నేను షేర్ చేసుకోను, నాలోనే పెట్టుకుంటాను. సంహౌ నేను ఎవ్వరికి ఏమీ చెప్పలేదనమాట. ఈవెన్ నో వన్ న్యూ. నా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవరికి ఏమీ తెలీదు. ఆ టైంలో ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు కదా, యూకేలో ఉన్నప్పుడు దే యూస్ టు కమ్ ఎవ్రీ వీక్. అంటే ఎవ్రీ వీక్ మనం డే టు డే లైఫ్ కలుస్తూ ఎప్పటికప్పుడు కలుస్తా అన్ని షేర్ చేసుకుంటా ఉంటామో, ఎప్పుడైతే ఈ టఫ్ టైం స్టార్ట్ అయ్యిందో అసలు ఇలా మాయమైపోయారండి జనాలు కదా. అది నాకు ఎలా చెప్పాలి,
అంటే సాలిడ్గా మనకు రాక్ లాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు వేరే. మనం అనుకోము వీళ్ళు కూడా ఇలా చేస్తారా అని. అవును. ఎంతసేపు వీకెండ్ కలుద్దామా, ఏం చేద్దామా అలా అనుకునే వాళ్ళు టైం పాస్ కి సరదాలకి కలుస్తా ఉంటారు కానీ ఆ, నిజంగా టఫ్ టైం యా, ఉంటే యా. సపోర్ట్ చేయడానికి అదే పోనీ వాళ్ళు మన బాధ అంతా తీసుకోకర్లా, మనం ఏ రకంగానూ వాళ్ళని ఫినాన్షియల్ హెల్ప్ అడగాల్సిన అవసరము లేదు, అడిగింది లేదు. పోనీ అలా అనుకున్నా ఓకే, తప్పు లేదు. రీజనే లేదు. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ దే జస్ట్ డిసపియర్డ్ అనమాట. నాకు అది చాలా షాకింగ్గా అనిపించింది. వాళ్ళేమి మన నా వైపు నుంచి మాట్లాడక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. అట్లీస్ట్ హాయ్ ఎలా ఉన్నావు అనేది కూడా లేదనమాట. ఏంటి ఇన్నేళ్ళు ఇంత ఫ్రెండ్స్గా ఉన్నారు, నేనేమో వాళ్ళకి వాళ్ళు వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, పిల్లలు పుట్టలేదనో ఇంకేదనో ఉంటే అవును. నేను ముక్కులు ముక్కేసా వాళ్ళ కోసం, నేను పర్సనల్గా తీసేసుకుని. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ నాట్ ఈవెన్ హాయ్, అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. బట్ అలానే సాలిడ్గా నాతో ఉండి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు నేను ఐ షుడ్ టెల్ అబౌట్ నందు. మీ అందరికీ తెలుసు, నందుస్ వరల్డ్ యూట్యూబర్. అండ్ రీసెంట్గా అనిల్ రావిపూడి గారి సినిమాలో కూడా చూసారు కదా. అవును. యా, యా. తనైతే అసలు ఎంత సపోర్ట్ చేసిందంటేనండి. అవునా? యా, యా. That's really nice. నేనున్నాను కదా స్వాతి, నువ్వు స్టార్ట్ చేయి, నేనున్నాను కదా. అంటే నాది ఇది ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను అంత మాట్లాడే ఇది లేదు, ఓన్లీ వర్క్ స్పీక్స్ నాది. అవును. సో తను మాత్రం ఎప్పుడు కూడా తనకు నచ్చిన సారీస్ తీసుకుని ఉమ్. తను చెప్తుంది కదండి అవును వీడియోస్ అవును లో. అవును చూసాను, అలానే నేను కూడా చూసాను. చాలా మందికి తెలిసింది. ఇప్పుడు మనకు ఉన్న క్లయింట్స్ మొత్తం కూడా తన ద్వారా వచ్చిన క్లయింట్స్ అనే నేను చెప్తా. That's very అంటే ఇప్పుడు తను ఒప్పుకోదు. షీఈ్ వెరీ వెరీ హంబుల్ అన్నమాట. నేను వేరే వాళ్ళకి కూడా చెప్తాను కదండి, మరి మీకు కూడా ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీరు నిలబెట్టుకున్నారు, అసలు క్రెడిట్ తీసుకోదండి. బట్ నేనేమో హోల్ క్రెడిట్ గోస్ టు నందు. షీఈ్ ఎక్కడ వెరీ అక్కడ హంబుల్. అబ్రాడ్ లోనే పరిచయమా, ఇక్కడికి వచ్చాక అక్కడే పరిచయం? పరిచయం అక్కడే అన్నమాట. పరిచయం. అక్కడే పరిచయం. ఒకే ఏరియాలో ఉండేవాళ్ళ మీరు? కొంచెం దూరమే, బట్ అక్కడే పరిచయం. కొన్ని కామన్ ఫ్రెండ్స్ ఈవెంట్స్ లో కలుస్తా ఉండేవాళ్ళం. ఇండియాకి వచ్చేసినట్టున్నారండి, ఇప్పుడు రాలేదా? రాలేదు. అక్కడే ఉన్నారా? అక్కడే ఓకే ఉంటారు. ఓకే, భలే ఉంటారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్. అవును. పిల్లలు కూడా చాలా పిల్లలు కూడా మామూలుగా ఉండరు వాళ్ళు. పిల్లలు కూడా చాలా క్యూట్. నందునే కాదు, నందు వాళ్ళ మదర్ ఆంటీ సుధా ఆంటీ, ఓకే. ఆంటీ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మదర్ మనం పెరగటంలో ఎలా మనల్ని గైడ్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, ఆంటీ కూడా ఒకప్పుడు బొటిక్ అన్నమాట. అంటే చాలా ఏళ్ల క్రితం, ఇప్పుడు లేదు. ఓ సో నాకేదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వచ్చినా నీ తప్పు లేనప్పుడు నువ్వు చాలా గట్టిగా మాట్లాడాలి స్వాతి, ఇలా అంటే కాదు, చాలా చాలా బాగా గైడ్ చేస్తారు అనమాట. చాలా హెల్ప్ అండ్ సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా ఆ సపోర్ట్ ఎక్కడ ఆగనందుకు నేను ఏముందిలే, సంతోషపడుతున్నాను. వెళ్ళిపోయింది ఈ అమ్మాయితో, ఇంకా నాకేంటి పని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును అవును. బట్ తను అలా కాదు. వెళ్ళిన వాళ్ళు అసలు ఇండియా వెళ్ళి నువ్వు ఎలా బతుకుతావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టి పెరిగింది ఇక్కడే కదా, మనకి టాలెంట్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏది కష్టం కాదు కదా. దట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. నిజంగా మనస్ఫూర్తిగా మీరు మీ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేశారు, 3 పూలు 6 కాయలు లాగా. అంజలి గారు అస్సలు ఖాళీగా లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానండి అని. నేను ఇంకో మాట, నేను ఎంత బిజీగా ఉన్నా ఐ నెవర్ ఇగ్నోర్ కాల్స్ అండ్ మెసేజెస్. ఆల్వేస్ చాలా బిజీ అయిపోవాలి. ఇలా మీరు స్టాక్ తీసుకొస్తే అలా సోల్డ్ అవుట్ అయిపోయేలాగా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బేసిక్ గా. థ్యాంక్ యూ అండి. ఐ నో ఇట్ వెరీ వెల్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కానీ బెంగళూరు నుంచి ఎంతో ఓపిక చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.